హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటంటే మా బ్యాచ్లో ఒకరిది బర్త్డే ఉందన్నమాట. సో అతనికి మేము ట్రీట్ అయితే ఇస్తున్నాము. బెంగళూరులో ఫేమస్ రెస్టారెంట్ అయిన మ్యాగ్నా ఫుడ్స్కి అయితే తీసుకొని వెళ్తున్నాము. సో ఇవాళ వ్లాగ్ వచ్చి బెంగళూరులో ఫేమస్ రెస్టారెంట్ అయిన మ్యాగ్నా ఫుడ్స్కి అయితే మేము వెళ్ళబోతున్నాము. సో వీడియో అయితే మనం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాము. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. అలా తన బర్త్డేకి కేక్ కోయిపిద్దామని రెస్టారెంట్లో తనతో కొంచెం స్పెండ్ చేద్దామని అనుకున్నాం. అలా అనుకొని మార్నింగే కేక్ ముందుగా ఆర్డర్ ఇచ్చాం. మేము ఆర్డర్ ఇచ్చిన కేక్ వచ్చి రెడ్ వెల్వెట్ హనీ కేక్. మేమున్న ఏరియాలో మాకు నియర్గా ఉండేది ఈ ఫ్రెంచ్ బేక్ హౌస్ అనమాట. సో అక్కడే మేము కేక్ మార్నింగ్ అనుకొని ఆర్డర్ ఇచ్చి అలా వెళ్ళేటప్పుడు రిటర్న్లో కలెక్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం రెస్టారెంట్కి అని అనుకొని. సో ఎందుకు అనుకున్నాం కేక్ కోయిపోయడానికి అంటే, ఎలాగో రెస్టారెంట్కి వెళ్తాం, తనతో టైం స్పెండ్ చేయడానికి పోతున్నాం కదా, తనకు ఒక మెమరీలా ఉంటుంది, హ్యాపీ ఫీల్ అవుతాడు అని అనుకొని అలా కేక్ తీసుకొని అలా స్టార్ట్ అయ్యాం. మాకు మేఘ్నాకి మేమున్న ఏరియా నుంచి ఒక 10 to 15 minutes ట్రావెల్ ఉంటుంది. ట్రాఫిక్ లేకపోతే ఇంకా ఇంకా త్వరగా రీచ్ అయిపోతాం. అలా మేఘ్నాకి వచ్చేసాం. మేఘ్నాలో నాకు మెయిన్గా ఆంబియన్స్ అంతగా నచ్చదు. నా పర్సనల్ ఫీలింగ్ అది. మేబీ కొంతమందికి నచ్చచ్చు. బట్ ఎనీవే మనకు ఫుడ్ మ్యాటర్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయాలి. బెంగళూరులో ఉండేవాళ్ళు కానీ, మనం బెంగళూరు రాకపోయినా వచ్చే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఎవరైనా సజెస్ట్ చేస్తారు ఫస్ట్ రెస్టారెంట్ అంటే మేఘ్నా అని చాలామంది దగ్గర విన్నా. ఈవెన్ నేను కూడా బెంగళూరు రాకముందు చాలామంది సజెస్ట్ చేశారు, వెళ్తే మేఘ్నాలో ఫుడ్ ట్రై చేయాలి ఖచ్చితంగా అని చెప్పి. సో నేను అగ్రి అవుతాను దానికి. ఖచ్చితంగా మేఘ్నాలో ప్రతి ఒక్కరూ ఫుడ్ ట్రై చేయాలి. అలా మీరు చూస్తున్నారు కదా, లోపలికి వెళ్తున్నాం, ప్లేస్ కోసం చూస్తున్నాం, ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది, ఎక్కడ సెలబ్రేట్ చేద్దాం అన్నట్టు ప్లేస్ చూసుకుంటూ ఉన్నాం. అలా మొత్తానికి అలా కూర్చున్నాం. ఫస్ట్ అయితే మేము కేక్ కోపించి తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇద్దాం, సో దట్ ఫస్ట్ కేక్ అయిపోతే తర్వాత ప్రశాంతంగా తినచ్చు కదా అని అన్నట్టు కేక్ కోయిపిద్దామని ఓపెన్ చేసాం. అలా ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ మెయిన్గా ఒక విషయం చాలా బాగా నచ్చింది. స్టాఫ్ అయితే చాలా ఇంటరాక్టివ్ అనిపించారు. వచ్చి కేక్ స్టాండ్ కావాలా మేడం, మేము హెల్ప్ చేయొచ్చా వీడియోస్ ఫొటోస్కి అని అడగడం. వీళ్ళ హాస్పిటాలిటీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈవెన్ మనం ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం కూడా నాకు బాగా అనిపించింది ఈ రెస్టారెంట్లో. ఇప్పుడే కాదు, నాకు ఎప్పుడూ ఇలాగే అనిపిస్తుంది ఈ రెస్టారెంట్ మాత్రం. సో ఫుడ్ ఇంకా ఇదే ఇలా ఉంటే ఫుడ్ ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అలా మేము తనతో కేక్ కోయించి కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకున్నాము. దానికి కూడా మాకు స్టాఫే హెల్ప్ చేశారు. అలా స్టార్టర్స్ ఆర్డర్ చేయడం కోసం అలా చూసాము. చూస్తున్నప్పుడు మాకు చికెన్ లెగ్ రోస్ట్ అండ్ మటన్ ఫ్రై కనిపించింది. మేము ఎప్పుడైనా ఈ రెస్టారెంట్కి పోతే ఖచ్చితంగా చికెన్ లెగ్ రోస్ట్ అనేది మ్యాండేటరీగా ఆర్డర్ చేస్తాం. ఎందుకనంటే మా అందరికీ చికెన్ లెగ్ రోస్ట్ చాలా అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది ఫస్ట్ ట్రై చేసినప్పటి నుంచి. సో అలా యాజ్ యూజువల్ చికెన్ లెగ్ రోస్ట్ ఆర్డర్ చేసాం. సో అవి స్టాఫ్ వచ్చి సర్వ్ చేస్తూ ఉన్నారు. అలా సర్వ్ చేసి నెక్స్ట్ మటన్ ఫ్రై పీస్ కూడా ఆర్డర్ చేసాం కదా, సో అది కూడా సర్వ్ చేశారు. అలా తింటూ ఉన్నప్పుడు నాకు అనిపించింది చికెన్ లెగ్ రోస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. దానికి నో వర్డ్స్ అసలు. ఎలా చేస్తారో ఏమో కానీ సూపర్ అంటే సూపర్ అనిపించింది. మటన్ ఫ్రై పీస్ కూడా ఓకే, బాగా అనిపించింది. సో ఇవి అయ్యాక వీటితో సరిపోం కదా, ఇంకా మనం ట్రై చేయాలనిపిస్తుంది కదా. సో అలా మేము ఇంకా స్టార్టర్స్ చూద్దామని మెనూ కార్డ్ తీసుకొని చూస్తూ ఉన్నాం. అలా చూస్తున్నప్పుడు నాటి చికెన్ ఫ్రై చూసాము, దాంతోపాటు చిల్లీ ఫిష్ కూడా చూసాము. సో ఈ 2 కూడా ట్రై చేద్దాం దీంతోపాటు ఈసారి అనుకొని ఆ 2 ఆర్డర్ ఇచ్చాం. సో ఆ 2 ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇవి తింటూ. అవి రాగానే నాటి చికెన్ ఫ్రై, చిల్లీ ఫిష్ కూడా స్టాఫ్ నీట్గా సర్వ్ చేశారు. సర్వ్ చేయడం కూడా నాకు బాగా అనిపిస్తుంది వీళ్ళ దగ్గర. అలా వాళ్ళు సర్వ్ చేశారు. సో ఆ చిల్లీ ఫిష్ అండ్ నాటి చికెన్ ఫ్రై తిన్నాము. నాకు 2 బాగా అనిపించాయి. కానీ చికెన్ లెగ్ రోస్ట్తో కంపేర్ చేస్తే ఇవన్నీ ఖచ్చితంగా కొంచెం తక్కువే అని చెప్తాను.
ఎందుకంటే మా ఫేవరెట్ కాబట్టి ముందే చెప్పాను కదా మా ఫేవరెట్ అని. సో అందుకని దాని తర్వాత ఇవి ఆర్డర్ చేయగానే అవి వచ్చాయి, తిన్నాము. తినిన తర్వాత ఎనీవే మనం ఇంకా బిర్యానీతో ఎండ్ చేయాలి కదా మన మీల్ అనేది. సో బర్త్డే బాయ్ అన్నాడు చికెన్ కన్నా మటన్ ట్రై చేద్దాం అన్నాడు. సో మటన్ కీమా బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము అలాగా. అలా మటన్ కీమా బిర్యానీ రాగానే వాళ్ళు సర్వ్ చేశారు. సో తిన్నాం. మేము అనుకున్న దానికన్నా ఎలా ఉంటుందో అనుకున్నాం, బట్ అనుకున్న దానికన్నా చాలా అంటే చాలా బాగుంది మటన్ కీమా బిర్యానీ. టేస్ట్ చాలా బాగా అనిపించింది. దాంతో ఆగం కదా, ఇంకెలా అయినా లాస్ట్లో కూల్ డ్రింక్ తాగాలి కాబట్టి థమ్స్అప్ ఆర్డర్ ఇచ్చి తాగేసి అలా మేము బర్త్డే బాయ్తో కొన్ని సెల్ఫీస్ తీసుకొని కొంతసేపు మాట్లాడుకొని అలా మేము రిటర్న్ అయిపోయాం. ఇది గాయస్ ఇవాల్టి వీడియో. సక్సెస్ఫుల్గా మేము మా బర్త్డే బాయ్తో మ్యాగ్నా ఫుడ్స్ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసాము. వెళ్ళేటప్పుడు మేము షాక్ అయ్యాము, ఎందుకంటే చాలామంది ఉన్నారు, చాలామంది జనాలు ఉన్నారు. లిటరలీ సాటర్డే సండే అయితే టేబుల్ కోసం అయితే చాలా వెయిట్ చేయాలి. ఇక ఎండింగ్లో ఏంటంటే ఇంత యాంగ్జైటీగా చూస్తున్నారు ఏంటంటే సిఎస్కే మ్యాచ్ జరుగుతుంది. సో అందుకని అంత యాంగ్జైటీగా చూస్తున్నారు అక్కడ బయట. సో మేము వెళ్ళేటప్పుడు మాకు సెండ్ ఆఫ్ అయితే ఆ యూనిట్ మ్యాగ్నా యూనిట్ చాలా మంచి సెండ్ ఆఫ్ ఇచ్చారు. సో మేమున్న ఏరియా వచ్చి ఎలక్ట్రానిక్ సిటీ, మాకు నియర్ వచ్చి సింగసంద్ర మ్యాగ్నా ఫుడ్ రెస్టారెంట్. సో నేను డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, మస్ట్ విజిట్ అనమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. See you until in the next video.